మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది బరువుతో బాధపడుతూ ఉంటారు. బరువు అలాగే మోకాలు నొప్పుల సమస్య, మేము ఎక్కడ వాకింగ్ చేయలేము, బ్రిస్క్ వాక్ చేయలేము అన్న వాళ్ళకి ఇంట్లోనే ఉండి ఒక సింపుల్ యోగా టెక్నిక్స్ ఉన్నాయని చెప్తున్నారు. తనతో పాటు ఉన్న ప్రముఖ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు. సో ఓం ప్రకాష్ గారితో మాట్లాడి అసలు ఆ సింపుల్ యోగా టెక్నిక్స్ అంటే తెలుసుకుందామా? నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. వెరీ నైస్ టు సీ యూ. సార్, జనరల్ గా యోగాలో సూక్ష్మ వ్యాయామాలు అంటే ఏంటి సార్? అంటే సింపుల్గా చేసే టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సూక్ష్మ వ్యాయామాలు అంటాం. సో మీరు ఇందాక అన్నారు కదా, నడవలేని వాళ్ళు, మోకాలు నొప్పులు. బట్ యాక్చువల్గా ఏంటంటే మన బాడీలో రిక్వైర్డ్ కంటే బిఎంఐ ఎక్కువ ఉన్నప్పుడు అసలు ఎవరు కూడా వాకింగ్ చేయకూడదు. సింపుల్ లాజిక్ అండి. మీ దగ్గర బ్యాగ్ ఉంది, దాంట్లో 2 పేర్ ఆఫ్ డ్రెస్సెస్ పడతాయి. మీరు 4 పేర్స్ పెట్టారనుకోండి, బ్యాగ్ చినిగిపోతుంది. సో సేమ్ అలాగే బాడీకి ఒక రిక్వైర్డ్ వెయిట్ అనేది ఉండాలి. ఆ వెయిట్ని మించినట్లయితే ఆ ఎక్కువ బరువుని మోకాళ్ళు అసలు బేర్ చేయలేవు అనమాట. అక్కడ ఏదైతే మజిల్ ఉంటుందో అదంతా టేర్ అయిపోతుంది, లిగమెంట్ టేర్ అయిపోతుంది. సో అలా ఉన్నవాళ్ళు ఆ మోకాళ్ళ మీద ఎఫెక్ట్ పడకుండా, అంటే వాకింగ్ చేస్తే ఆబ్వియస్గా మళ్ళీ మోకాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది, మోకాళ్ళు డ్యామేజ్ అవుతాయి. సో అది డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళు కేవలం ఈవెన్ ఇంకా లిటరల్గా చెప్పాలంటే బెడ్ మీద పడుకొని చేయొచ్చు. ఓకే. ఈవెన్ మనం ఇప్పుడు కింద మ్యాట్ వేసుకున్నాం అంటే కొంతమంది ఇలా కింద కూడా కూర్చొని వాళ్ళు ఉంటారు, రైట్? సో వాళ్ళు ఈవెన్ బెడ్ మీద పడుకొని కూడా చేయొచ్చు అనమాట. ఈ సింపుల్ మనం ఇప్పుడు చూపించే ఏవైతే మూమెంట్స్ ఉన్నాయో 6 మూమెంట్స్ కనుక చేసినట్లయితే ఇవన్నీ కూడా పొట్ట మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎంటీ స్టమక్లో రోజు మార్నింగ్ ఈవినింగ్ కనుక చేసినట్లయితే 30 డేస్లో ఖచ్చితంగా వాళ్ళకి మా రిమార్కబుల్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఒక 4-5 కేజెస్ వెయిట్ అనేది ఖచ్చితంగా తగ్గుతారు. సో దాంతో పాటు మీరు మన కామెంట్ లో నోటీస్ చేశారా, మన వ్యూవర్స్ మనకు అడిగారు లాస్ట్ టైం మన కామెంట్స్ లో ఒక వ్యూవర్ అడిగారు ఏంటంటే మీతో పాటు దగ్గరగా ఉండి మీ సమక్షంలో యోగా నేర్చుకోవాలి, యోగా ద్వారా మన న్యూట్రిషన్ కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదా. సో అదేమన్నా అవకాశం ఉంటుందా సార్? ఎగ్జాక్ట్లీ. వాళ్ళ కోరిక మేరకు మనం ఏం చేస్తున్నామంటే ఈ మంత్ అంటే మే నెలలో 24, 25, 26 3 డేస్ ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న మౌంట్ శంబాలా ఆశ్రమంలో ఇన్ హౌస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో మనం వాళ్ళకి ఈ ఆసనాస్తో పాటు ఎక్సర్సైజ్తో పాటు థెరపీస్ కూడా చేస్తాం. ఎస్పెషల్లీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, కాన్స్టిపేషన్ సమస్య ఉన్న వాళ్ళు, నీ పెయిన్ ఉన్న వాళ్ళు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు, ఇదన్నిటి కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి సపరేట్ థెరపీస్ అనేవి చేయించడం జరుగుతుంది. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అది ఒక ప్రకృతి ఒడిలో ఉన్న ఆశ్రమం అనమాట. సో ఎవరైతే అవకాశం ఉన్న వాళ్ళు వ్యూవర్స్ అందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నానండి. వెరీ నైస్. సో ఈ ఆసనాస్ ఒకవేళ అవకాశం ఉంటే మీరు ఫ్లోర్ మీద పడుకోగలిగితే ఫ్లోర్ మీద పడుకోండి. ఒకవేళ మీకు ఫ్లోర్ మీద పడుకోవడం, కింద కూర్చోవడం, లేవడం ఇబ్బంది కనుక ఉంటే మీరు మామూలుగా హ్యాపీగా బెడ్ మీద కూడా చేసేసుకోవచ్చు, లేదా ఏదన్నా వుడెన్ బల్ల ఉంటే దానిపైన కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మీ కుడి కాలుని లేపి దాన్ని ఎడమ ఫస్ట్ అండ్ సెకండ్ టో మధ్యలో పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఈ 2 కాళ్ళని కలిపి ఒక 1 feet వరకు హైట్లో లేపి ఇక్కడ మూమెంట్ చేయండి, రైట్? సో ఈ యాంగిల్, ఈ మూమెంట్ అనేది ప్రతి పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. మీకు ఎక్కడైతే పొట్ట మీద ఎఫెక్ట్ పడుతుందో ఆ పర్టికులర్ యాంగిల్ చూసుకుని అక్కడ మూమెంట్ చేయండి. బట్ ఇక్కడ కింద ఉన్న ఎడమకాలు మాత్రం ఫ్లోర్ మీద తగలకూడదు, ఓకే? ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఇలా మోకాలు బెండ్ చేయకూడదు. మోకాలు బెండ్ చేస్తే మీ పొట్ట మీద ఇంపాక్ట్ పడదు. మోకాలు స్ట్రైట్గా పెట్టుకోండి. సో ఫస్ట్ వేరియేషన్ ఇది వస్తుందన్నమాట. సో స్టార్టింగ్లో ఒక 5 లేదా 10 అంటే మీ అవకాశాన్ని బట్టి, మీ బాడీ ఫ్లెక్సిబిలిటీని బట్టి చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో సెకండ్ వేరియేషన్, ఇక్కడే క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. ఒక పెద్ద సర్కిల్ రొటేట్ చేయండి. ఇది ఎంత పెద్దగా చేస్తే అంత మీ హిప్ జాయింట్ పైన, పొట్ట పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఫస్ట్ వీక్ మీరు 5తో స్టార్ట్ చేయండి, ఇలా 5 క్లాక్ వైజ్ రొటేషన్స్. తర్వాత నెక్స్ట్ ఇక్కడే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయండి. సో ఇప్పుడు నేను నా కుడి కాలుని ఎడమ కాలు పైన పెట్టి 3 వేరియేషన్స్ చూపించాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ జస్ట్ గాల్లో ఆసిలేట్ చేయండి పైకి కిందికి, తర్వాత క్లాక్ వైజ్ రొటేట్ చేయండి, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయండి. సో ఇక్కడ 2 విషయాలు గమనించుకోవాలి మీరు. ఏంటంటే యాంగిల్ అనేది ఎక్కడ పొట్ట మీద ఇంపాక్ట్ పడుతుందో ఆ యాంగిల్ సెట్ చేసుకోండి. రెండోది మోకాలు ఖచ్చితంగా స్ట్రైట్గా ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత మీకు కావాలంటే ఒక 1-2 minutes అలా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయిన తర్వాత కాలు కింద పెట్టేసుకోండి, రైట్? చేతులు కావాలంటే తీసేసుకోండి. ఈ చేతులు ఇలా పెట్టడం వల్ల మీకు గ్రిప్ వస్తుంది, ప్లస్ సపోర్ట్ కూడా వస్తుంది. సో ఇంతకుముందు మనం ఏం చేస్తాం, కుడి కాలుని ఎడమ కాలు పైన పెట్టాం. ఇప్పుడు ఎడమ కాలుని కుడి కాలు పైన పెడుతున్నాం. సేమ్ అదేవిధంగా 1 feet హైట్ లిఫ్ట్ చేసి ఈ విధంగా మూవ్మెంట్ చేయాలి. సేమ్ వేరియేషన్స్ ఇందాక చేసిన 3 వేరియేషన్స్ ఇక్కడ కూడా చేసుకోవాలి. ఫస్ట్ అప్ అండ్ డౌన్,
తర్వాత నెక్స్ట్ క్లాక్ వైజ్ రొటేషన్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. ఓకే, సో టోటల్గా మీకు 6 వేరియేషన్స్ వస్తాయి. అంటే ఎడమకాలు కింద పెట్టి కుడికాలు పైన పెట్టినప్పుడు 3 వేరియేషన్స్, అదేవిధంగా కుడికాలు కింద పెట్టి ఎడమకాలు పైన పెట్టినప్పుడు 3 వేరియేషన్స్ వస్తాయి. సో 3+3 6 వేరియేషన్స్ అవుతాయి. సో ఫస్ట్ వీక్లో మరీ గాబరా పడకుండా వెరీ ఫస్ట్ వీక్లో మీరు స్టార్ట్ చేసినప్పుడు 5-5తో స్టార్ట్ చేయండి. ఒకవేళ మీ బాడీ కోఆపరేట్ చేస్తే 10-10తో కూడా చేయొచ్చు. బట్ మై అడ్వైజ్ ఇస్ స్టార్ట్ విత్ 5-5. అలా చేస్తూ నెక్స్ట్ వీక్ 10కి వెళ్ళండి. సో ఈ విధంగా గ్రాడ్యువల్గా మీరు 30-35 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇలా కంటిన్యూ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు 1 మంత్లో ఈజీగా మీ వెయిట్ లాస్, తర్వాత మీ పొట్ట తగ్గడం అనేది జరుగుతుంటుంది. ఓకే, సో దాంతో పాటుగా ఇందాక చెప్పినట్టుగా ఈ మంత్ అంటే మే నెలలో 24, 25, 26 అంటే మంత్లో లాస్ట్ వీకెండ్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 days ఏదైతే మన వ్యూవర్స్ మనకి రిక్వెస్ట్ చేశారో వాళ్ళ రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇన్ హౌస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ప్రతిసారి అంతా ఆన్లైన్ అయిపోతుంది లైఫ్ అని రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ ఆఫ్లైన్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో కౌ హగ్గింగ్ ఉంటుంది, మడ్ బాత్ ఉంటుంది, అలాగే అన్ని థెరపీస్ ఉంటాయి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, లేదా ఇన్సోమ్నియా కానీ, లేదా ఓవర్ వెయిట్, లేదా కాన్స్టిపేషన్, ఏ సమస్య ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని మేము మీకు డిఫరెంట్ థెరపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏదైతే మీకు చూపించామో ఈ వార్మప్, సింపుల్ వార్మప్, మీరు ఎంత సిచ్యువేషన్లో ఉన్నా చెప్పాను కదా, కుదిరితే ఫ్లోర్ మీద చేయండి. ఒకవేళ కుదిరిన పక్షంలో మీరు బెడ్ మీద చేసినా పర్లేదు, నిబద్ధతగా చేయండి. 5-5తో స్టార్ట్ చేయండి, వీక్ బై వీక్ 5-5 పెంచండి. అలా మీరు 30, 35, 50 వరకు కూడా వెళ్ళొచ్చు. 50 రీచ్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా రిమార్కబుల్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో 50 చేస్తే మీకు 150 + 150 300 అవుతాయి. అంటే ప్రతి దాంట్లో 3 వేరియేషన్స్ ఉన్నాయి. అంటే రైట్ లెగ్ పైన పెట్టినప్పుడు 3 వేరియేషన్స్ వస్తాయి, లెఫ్ట్ లెగ్ పైన పెట్టినప్పుడు 3 వేరియేషన్స్ వస్తాయి. మీరు నిజంగా 300 డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తే దీనికి దాదాపు మీకు ఒక ½ an hour టైం పడుతుంది. బట్ ఎటువంటి శ్రమ అనేది అక్కర్లేదు. బట్ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటప్పుడు కాళ్ళ యొక్క మోకాళ్ళు అనేవి స్ట్రైట్గా ఉండాలి, ఎటువంటి బెండ్ చేయకూడదు. ప్లస్ యాంగిల్ చెక్ చేసుకోండి. మూమెంట్ చేసేటప్పుడు పాదాలు ఒకసారి పైకి లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ కింద గాలికి నేలకు తగలకూడదు, గాల్లోనే మూమెంట్ చేస్తుండాలి. రైట్, సో చూసారు కదా వ్యూయర్స్, ఎంత సింపుల్ ఆసనాసో. మనం కింద కూర్చొని అవసరం లేదు, మన కంఫర్ట్గా సోఫాలో కావచ్చు, లేకపోతే మన బెడ్ మీద కూడా కూర్చొని చేయగలిగే ఆసనాలు చూపించారు కదా. అలాగే గుర్తుపెట్టుకోండి, ముఖ్య గమనిక, మన ప్రకృతి ఒడిలో దగ్గరగా ఉండేలాగా మౌంట్ శంబాలా ఆశ్రమంలో ఈ 25th, 26th, 27th రోజు మనకి యోగా ఆసనాస్ కావచ్చు, అలాగే కౌ హగ్గింగ్, ఇలాంటివి ఎన్నో థెరపీస్ అక్కడ రిట్రీట్ అనేది జరుగుతుందండి. మీరు కూడా ఈ రిట్రీట్లో పాల్గొవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి అప్రోచ్ అవ్వచ్చు. అలాగే ఓం ప్రకాష్ సార్ నెంబర్ కూడా మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము, కాంటాక్ట్ అవ్వండి. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఆసనాలు చూపించినందుకు థ్యాంక్ యూ అండి.